కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటుపై దర్యాప్తునకు సిద్ధమేనని సిబిఐ ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్లో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని పేర్కొంది. సిబిఐ దర్యాప్తునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబిఐ కోరింది. ఒక అదనపు ఎస్పీ, 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు కావాలని సిబిఐ కోరింది. తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ల కుంగుబాటుపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అందిన ఫిర్యాదులున్నాయి. వాటి ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సిబిఐకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయినటువంటి ఘటనపై విచారణ జరిపించాలంటూ కూడా గతంలో కాంగ్రెస్ నేత నిరంజన్ వేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో సిబిఐ దాఖలు చేసినటువంటి కౌంటర్ లో కీలక అంశాలు కూడా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవకతవకలపై తాము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిబిఐ అధికారులు తమ కౌంటర్ లో పొందుపరచడం జరిగింది. ఇక హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆదేశాలు జారీ చేస్తే తాము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిబిఐ అధికారులు తెలంగాణకు హైకోర్టుకు సమర్పించినటువంటి కౌంటర్ లో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. దర్యాప్తు సంబంధించినటువంటి వనరులు, సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించే విధంగా సిబిఐ అధికారులు సిబిఐకి హైకోర్టు సిబిఐ చూడాలంటూ కూడా హైకోర్టుకు సిబిఐ అధికారులు కౌంటర్ లో పేర్కొంటుంది. ఇందులో ప్రధానంగా అదనపు ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో సిబ్బంది కావాలంటూ కూడా సిబిఐ అధికారులు తమ కౌంటర్ లో పేర్కొంటుంది. మొత్తం మీద సిబిఐ అధికారులు దాఖలిస్తున్నటువంటి కౌంటర్ పై ఫిబ్రవరి 2వ తారీఖున మరొకసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ మనం చూసాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చాలా ఫిర్యాదు కూడా రానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా లేఖ రాయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ కౌంటర్ లో స్పష్టంగా హైకోర్టుకు కొన్ని వివరాలు కూడా సమర్పించింది. మొత్తం మీద ఫిబ్రవరి 2వ తారీఖున మరి తెలంగాణ హైకోర్టు ఈ కేసుని సిబిఐకి బదిలీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ అధికారులు కూడా మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ అధికారులు ఒక పక్క కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీతో కానీ విధంగా స్వతంత్ర దర్యాప్తుతో విచారణ జరిపించే విధంగా చర్యలు చేపడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి చూడాలి కాళేశ్వరం భారీ ఎత్తున నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపై మరి తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది మాత్రం ఈ నెల అంటే ఫిబ్రవరి 2వ తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. సునీల్, అంటే కోర్టు దర్యాప్తు చేయమని ఆదేశిస్తే అంటే దానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా సిబిఐ కొన్ని అడుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ప్రభుత్వం తరఫున ఎలా ఉండబోతుంది? అది చాలా ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరంలో అనేక అక్రమాలు జరిగి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నిర్మించినటువంటి ప్రాజెక్టులో అనేక కోట్ల రూపాయల సంబంధించిన లావాదేవీలు జరిగి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అదే ఇలాంటి నిబంధనలు పాటించలేదంటూ కూడా గతంలోనే అనేక ఫిర్యాదు కూడా రావడుతుంది. దీనిపై నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ సంబంధించిన వారికి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారు కూడా అంటే ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే తెలంగాణ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై ఖచ్చితంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించామని ఇప్పటికే గతంలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రకటించిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నేత దాఖలు చేస్తున్నటువంటి పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మరోవైపు ఆ పిటిషన్ లో సిబిఐ చాలా స్పష్టంగా కౌంటర్ లో అనేక అంశాలు కూడా ప్రస్తావించింది. తాము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వము కానీ హైకోర్టు కానీ ఆదేశాలు జారీ చేస్తే తాము విచారణ చేపడతామని మాత్రం ఇప్పటికే అటు సిబిఐ అధికారులు కూడా కౌంటర్ లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చూడాలి మరి సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తుందా లేదా అని మాత్రం ఫిబ్రవరి 2వ తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.